హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో చూస్ ఫంక్షన్ ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాం. మొదట ఒక శాంపుల్ డేటాను టైప్ చేసుకుందాం. సెలక్షన్ 1, సెలక్షన్ 2, సెలక్షన్ 3. మనం ఆ నంబర్ టైప్ చేయగానే ఆ నంబర్కి ఎదురుగున్న వాల్యూ మనం ఆటోమేటిక్గా పక్క సెల్లో రావాలంటే ఈ చూస్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తామన్నమాట. సెలక్షన్ నెంబర్ 4, సెలక్షన్ నెంబర్ 5, సెలెక్ట్ నంబర్ అని టైప్ చేసుకుందాం. ఇక్కడ మనము నంబర్ టైప్ చేయగానే ఆ పక్కనున్న సెల్లో ఆ నంబర్కి ఎదురుగా ఏ వాల్యూ ఉందో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఫార్ములా టైప్ చేసి చూపిస్తాను. ఈక్వల్ టు చూస్ కామా, ఎక్కడ సెల్లో టైప్ చేస్తే ఆ వాల్యూ రావాలనో ఆ సెల్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కామా, సెలక్షన్ ఎదురుగా ఉండే సెల్ కాపీ చేసుకోవాలి. 1 2 3 4 5, క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు ఏ వాల్యూ లేవు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు టైప్ చేసుకుందాం వాల్యూస్. సెలక్షన్ 1లో బస్సు, సెలక్షన్ 2లో కారు, సెలక్షన్ 3లో వ్యాను, సెలక్షన్ 4లో ట్రైను, సెలక్షన్ 5లో జీప్. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా టైప్ చేసి చూపిస్తాను. ఈక్వల్ టు చూస్ ఓపెన్ బ్రాకెట్, ఎక్కడ మనం నెంబర్ టైప్ చేస్తామో ఆ సెలెక్షన్ చేసుకోవాలి. కామా, ఇంకా వాల్యూస్ అన్ని 1 by 1 సెలెక్ట్ చేసుకుంటూ కామా పెట్టేసి క్లోజ్ బ్రాకెట్ కొట్టు. ఇప్పుడు సెలక్షన్ నెంబర్ కాడ 1 టైప్ చేస్తాం అనుకోండి, 1కి ఎదురుగా బస్ అని వచ్చేస్తాం. 2 టైప్ చేస్తే కార్, 3. ఈ విధంగా మనం టైప్ చేసిన నంబర్కి ఎదురుగా ఆ వాల్యూ ఆటోమేటిక్గా మనకు డిస్ప్లే అవుతుందన్నమాట. మీరు మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వచ్చేసి నాగెల్ల తేజ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.